హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికైతే చాలా రోజుల నుండి అయితే మేము ప్లాన్ వేస్తున్నాం. చివరికైతే ఆ రోజు వచ్చేసింది. మేమంతా ఉదయం లేచి రెడీ అయిపోయాం. స్టేషన్కి అయితే టైంకి చేరిపోయాం. ట్రైన్ ఎక్కే సమయంలో అయితే నా మైండ్లో అయితే చాలా ఎగ్జైట్మెంట్, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా డేస్ అయితే అయిపోయింది. సో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం మేమందరమును. ట్రైన్ ఎక్కాక అయితే మా చిన్నోడు పెద్దోడు ఇద్దరూ చాలా హ్యాపీగా అయితే ఆడుకుంటున్నారు. చిన్నోడు అయితే కిటికీ దగ్గర కూర్చుని బయట అన్నీ చూస్తూ, ఒరే హాయ్ చెప్పరా అంటే అసలు నేనైతే చెప్పనని చెప్పి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు వాడు. మా చిన్నోడైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన టాయ్స్తో ట్రైన్లో ఆడుకుంటూనే కూర్చున్నాడు. ఇంకా మా పెద్దోడైతే ఏదో కోల్పోయినలో కూర్చున్నాడు. అంటే వాడికి ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేస్తుందా అని చెప్పి అలా వెయిటింగ్లో ఉన్నాడు. అంటే వాళ్ళకి చాలా ఇష్టం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే. ఇంకా అక్కడైతే వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని చెప్పి ఇంకెప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామా అంటూ ఉంటారు వాళ్ళిద్దరూ కూడాను. ఇక 2-3 గంటలు ట్రావెల్ తర్వాత మా స్టేషన్ అయితే వచ్చేసింది. ట్రైన్ దిగి లగేజ్ తీసుకుంటున్నప్పుడు మొయ్యలేక ఏదో గజిబిజిగా అనిపించింది. కానీ ఏం చేసినా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ఎగ్జైట్మెంట్లో అయితే అలాంటి చిన్న కష్టం అయితే మాకు హ్యాపీగానే అనిపించింది. ఇంకా అయితే ఏదోలా మోసుకుని అయితే వచ్చేసాం బయటికి. ఇంకా స్టేషన్ బయటకు వచ్చాక అయితే మా తమ్ముడు ముందే ఆటో రెడీ చేసుకుని అయితే వచ్చేసాడు. అంటే బైక్ అయితే సరిపోదు కదండి, మా హస్బెండ్ నేను పిల్లలతో. సో వాడైతే బైక్ మీద వెళ్ళిపోయాడు. మేమైతే ఆటో అయితే ఎక్కేసాం. ఇంకైతే ఆటోలో కూర్చొని అటు ఇటు అయితే చూస్తూ ఇంకా ఇంటికైతే వచ్చేసాం లాస్ట్కి. ఇంక ఇంటికి వచ్చేసరికి అయితే నైట్ 9:30 అయిపోయింది. కానీ అలసట కంటే ఇంటికి వచ్చిన ఆనందం ఎక్కువ అనిపించింది మాకైతే. ఇంక ఇంటికి వచ్చేసరికి అయితే మా చెల్లి సపోటా ఐస్ క్రీమ్ చేద్దామని చెప్పి ప్రిపరేషన్లో ఉంది. ఇంకా పిల్లల కోసం అయితే ఐస్ క్రీమ్ అయితే మా చెల్లి చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసింది. ఇంకా మాకైతే ఇంకా మిగిలిన వాటితో మాకైతే జ్యూస్ చేసి ఇచ్చేసింది. ఇంకా జ్యూస్ అయితే తాగేసి ఒక 10 మినిట్స్ అయిన తర్వాత డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసి ఇంక అందరం అయితే ఇంకా ఫుల్ స్లీప్ అయితే వేసేసాం. ఇంకా నెక్స్ట్ రోజు ఉదయం అయితే హాయిగా నిద్రలేచి బయటకు రాగానే వంటగదిలోంచి అయితే వస్తున్న వాసన మమ్మల్ని ఆటోమేటిక్గా ఆకర్షించింది. మా అమ్మ బ్రేక్ఫాస్ట్కి అయితే బజ్జీలు చేసింది. ఇంకా వేడి వేడి బజ్జీలు, ఇంకా దాని కాంబినేషన్గా అయితే పల్లీ చట్నీ అండ్ కోకోనట్ చట్నీ కూడా చేసింది. ఇంకా దాంతో పాటు ఇడ్లీ వేసింది, ఇంకా రొట్టె కూడా వేసింది. అంటే పిల్లలు ఉన్నారు కదా, ఏది ఇష్టమైతే తింటారని చెప్పి. మా అమ్మకైతే చాలా ఓపిక అండి. మేము వచ్చామంటే చాలు ఇంకా మార్నింగే లెగిసిపోతుంది. ఇంకా రోజు అయితే లెగిస్తుంది మార్నింగ్. ఇంకా మేము వచ్చామంటే తెలిసిందే ఇంకా 5కి అట్లా లెగిసిపోతుంది. ఇంకా లెగిసిపోయి ఇంకా మేము లెగిసే లోపే ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ అయితే రెడీ చేసేస్తుంది. అసలు చాలా బాగా చేస్తుందండి మా అమ్మ అయితే. నాకైతే చాలా ఇష్టం, మా అమ్మ ఏం చేసినా కానీ చాలా ఇష్టంగా అయితే నేను తింటాను. ఇంకా గుడ్లు కూడా ఉడకపెట్టేసింది ఒక పక్కన. అంటే బ్రేక్ఫాస్ట్కి ఎర్లీ మార్నింగ్ ఎగ్స్ కూడా తింటాం కదా, సో అవి కూడా ఉన్నాయి. ఇంకా అది తినవలసిన వాళ్ళు అది తింటారని చెప్పి ఇంకా ఎగ్స్ కూడా ఉడకపెట్టేసింది. ఆల్రెడీ కొంతమంది అయితే తినేసారు, ఇంకొకటి ఉన్నట్టుంది, అది ఎవరికోసమో మరి ఉంచింది అలా. ఇంకా లంచ్ టైం అయితే వచ్చేసింది. ఇంకా లంచ్లోకి అయితే మా అమ్మ స్పెషల్గా అయితే మేకల పులుసు అలాగే చికెన్ కర్రీ వండారు. ఇంకా ఆ వాసనతోనే అయితే మాకు నోరు ఊరిపోయింది. ఇంకా మన మదర్ హ్యాండ్ అంటే చెప్పనవసరం లేదు, అసలు టేస్ట్లో ఇంకెవరూ మించిపోలేరు, అంత బాగా చేస్తారు అంతే కదా. మేమంతా అయితే కలిసి కూర్చుని హాయిగా అయితే ముచ్చట్లు పెట్టుకుని అయితే తినేసాం. మా హస్బెండ్ అయితే 2-3 సార్లు చికెన్ వేసుకుని ఇలాంటిది బయట ఎక్కడో దొరకదని చెప్పి చాలా హ్యాపీగా అయితే తిన్నారు. నాకు మా అమ్మ వంటలు అంటే చాలా ఇష్టం, తినడమే కాదు ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంక అందరం అయితే బయట కూర్చొని ఇంక ముచ్చట్లు వేసుకుంటూ టీ తాగుతూ హాయిగా మాట్లాడుకుంటూ టైం అయితే గడిపేసాం. ఇంకా పిల్లలైతే ఇంకా ఆడుకుంటున్నారు. ఇంకా మా పిల్లలు మా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదండి, ఇంక వీళ్ళందరూ కలిపి ఇంకా రచ్చ చేస్తారు. నిజం చెప్పాలంటే మా పిల్లలకు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే రిస్ట్రిక్షన్స్ ఇంకేం పెట్టనండి. ఇంకా వాళ్ళు ఫ్రీగా అయితే ఉంటారని చెప్పి, ఎందుకంటే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాయి అని చెప్తే ఇంకా స్కూల్లో ఇంకా ఆడావిడి ఇంక ఇంటి దగ్గర బిజీ ఇంకా ఆ షెడ్యూల్లో ఉంటారు. ఇంకా అందుకే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పి ఇంకా వాళ్ళని ఫ్రీగా అయితే వదిలేస్తాను. ఇంకా ఆడుకున్నంతసేపు ఆడుకుంటారని చెప్పి. నిజం చెప్పాలంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానంటే నాకు చాలా బద్ధకం అయితే వచ్చేస్తుందండి. ఇంకేం పని అయితే చేయను. ఇంక మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్, మధ్యలో స్నాక్స్, ఇంక వీటితో నాకు టైం అయితే అయిపోతుంది. ఇంకా నాకైతే మేకాలంటే పులుసు అయితే తింటాను, ఇంకా కాలు తినడం అవన్నీ అంతా నాకు ఇష్టం ఉండదండి. చికెన్ అయితే బాగా ఇష్టంగా తింటాను. ఇంకా ఫిష్ అయితే చెప్పక్కర్లేదు, నాకు చాలా ఇష్టం. ఓకే అండి, మీకు నాన్ వెజ్లో ఏది ఇష్టంగా తింటారో నాకు కామెంట్ చేయండి. ఇంకా మా నాన్నమ్మ గారు అయితే చికెన్ కోస్తున్నారు. అంటే మా నాన్నమ్మ గారు కూడా పని చేస్తూ ఉంటారండి, మా అమ్మకి హెల్ప్ చేస్తారు. ఇంకా మా పిన్ని వాళ్ళందరూ ఇంకా దగ్గర అందరూ కలిపే ఉంటారు. ఇక్కడైతే చాలా బాగుంటుందండి, అందరం కలిసి ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మా ఇంటి దగ్గర అయితే నేను, మా హస్బెండ్, మా పిల్లలు అంతే. ఇంకా అదే మా చిన్న ప్రపంచం. ఇక్కడికి వస్తే ఇంకా ఏదో గుడ్లోంచి పక్షిని వదిలినట్టు అంత హ్యాపీగా అయితే మేము ఫీల్ అవుతాం. చాలా ఫ్రీగా ఉంటుంది. ఇంకా మీ అందరికీ తెలిసిందే, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారంటే ఎవరైనా సరే హ్యాపీగానే ఫీల్ అవుతారు.
ఓకే అండి. సమ్మర్ హాలిడేస్‌ని మీరు మీ పిల్లలతో కలిపి అమ్మ వాళ్ళ ఇంటికెళ్లారా? లేకపోతే ఇంకెక్కడికైనా ట్రిప్స్ వేశారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మా తమ్ముడైతే ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చాడు. అంటే సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చాడు. ఒకటి కాదు ఇంకా అన్ని రకాల ఆల్మోస్ట్ అన్ని రకాల ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా నెక్స్ట్ డే అయితే మా మావయ్య, అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా వాళ్ళు కూడా ఫ్రూట్స్, స్వీట్స్ తీసుకొచ్చారు. ఇంకా ఆఫ్టర్ నెక్స్ట్ డే అయితే తాతయ్య కూడా వచ్చారు. తాతయ్య అంటే అమ్మ వాళ్ళ నాన్నగారండి. ఇంకా మా తాతయ్య గారు కూడా వచ్చేటప్పుడు పనసకాయలు, ఇంకా ఇంట్లో కావాల్సినవి, అమ్మకి కావాల్సినవన్నీ కూడా తీసుకొస్తూ ఉంటారు. ఇంకా పనసకాయలు అయితే మా తాతయ్య కట్ చేశారు. ఇంకా మా మామయ్య కూడా ఉన్నారు కదండీ! మా మామయ్య కూడా కట్ చేశారు. పనసకాయలు అయితే చాలా బాగున్నాయండి. చాలా తీయగా ఉన్నాయి. అంటే అక్కడ చాలా బాగా దొరుకుతాయండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో, అందుకే వచ్చినప్పుడల్లా అంటే ఈ సీజన్‌లో అయితే పనసకాయలు కంపల్సరీ తీసుకొస్తారు. దాంతో పాటు మ్యాంగోస్ కూడా తీసుకొచ్చారు. ఏంటో నాకు అర్థం కాదండి. ఇంటి నిండా అన్నీ ఉన్నా తినాలనిపించదు. కానీ ఏమి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తినాలి అన్న థాట్ అయితే వస్తది నాకు. మీకు అలా అనిపిస్తదా? కామెంట్ చేయండి. ఆనియన్స్ ఏంటి అన్నీ అనుకుంటున్నారా? ఇంట్లో చాలామంది ఉన్నామండి. సో, దాని గురించి ఆనియన్స్ అన్ని కట్ చేయవలసొచ్చింది. ఇంక చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. ఇంకా నేను మేకకాల్ పులుసు అయితే మీకు చెప్తాను. జస్ట్ సింపుల్‌గా ఈ మేకకాల్ పులుసు అయితే జలుబుతో ఉన్న వాళ్ళకైతే మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు. ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మేక ముక్కలను బాగా కడిగి, ఉప్పు, పసుపు వేసి ప్రెషర్ కుక్కర్‌లో అయితే 3, 4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించాలి. అంటే లేతదైతే 3, 4 అయితే సరిపోతుందండి. కొంచెం ముదురు ఆ టైప్‌లో ఉంటే గనుక ఇంకొంచెం ఎక్కువ విజిల్స్ అయితే వేసుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే పాన్‌లో నూనె వేసి, ఆవాలు, మెంతులు, ఇంగువ వేసి చిటపటలాడిన తర్వాత అయితే వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి బాగా రంగొచ్చే వరకు అయితే వేయించాలి. ఇంక తర్వాత అయితే టమోటా, పసుపు, పచ్చిమిర్చి, ధనియాల పొడి వేసి బాగా కలపండి. ఇంకా నెక్స్ట్ అయితే ఉడికిన మేక ముక్కలు ఉంటాయి కదండీ! వాటిని ఉడికించిన ఆ రసంతో పాటు కూడా మసాలాలు వేసి 5 మినిట్స్ అలా మరిగించాలి. నెక్స్ట్ చింతపండు రసం వేసి మరొక 5-10 మినిట్స్ అయితే మరిగించండి. ఇంకా నీటి విషయం అయితే అంటే బాగా ఎక్కువ వేయొద్దు. కొంచెం జస్ట్ అడ్జస్ట్ చేసి వాటర్ అయితే వేసుకోండి. అంటే మీ పులుపుకి తగ్గట్లు. ఇంకా చివరిగా అయితే సాల్ట్ వేసుకోండి. ఇంకా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి జస్ట్ అట్లా కలిపితే సరిపోతుంది. ఇంకా మన వేడి వేడిగా మేకల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా అలా వేడిగానే తింటే మనకున్న జలుబు అయితే మొత్తం పోతుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.